బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. సింగరేణి వ్యాప్తంగా అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు జనసేన పార్టీ సంఘీభావం తెలిపింది. రామగుండంలోని సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం ఎదుట అధికారులు చేస్తున్న దీక్షలను జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సినీ నటుడు ఆర్కే సాగర్ పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. అధికారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సింగరేణి కార్మికుల సమస్యల సకాలంలో పరిష్కరించాలని డిమాండ్ చేశారాయన. ఏడవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి సంఘీభావం తెలపడానికే కాదు, వాళ్ళ తరపున మద్దతుగా పోరాడడానికి జనసేన తరపున నేను వచ్చాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ టైంలో సింగరేణి ఉద్యోగుల పాత్ర, సింగరేణి అధికారుల పాత్ర మరవలేంది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నెల రోజుల పైగా సమ్మె, సింగరేణి ఉద్యోగుల్ని అధికారులను ఇలా రోడ్డు మీద నిలబెట్టి సమ్మెలు చేయించే దిశగా చేస్తున్న ప్రభుత్వాలు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. వాళ్ళు అడిగిన డిమాండ్లు చాలా సింపుల్. పిఆర్పి, పే అబ్రిగేషన్, ఇవి చాలా సింపుల్. ఇవి ఆల్రెడీ డిమాండ్స్ 2017లో నుంచి ఇప్పటి వరకు పే అబ్రిగేషన్ కాలేదు. 2023 నుంచి పిఆర్పి అమలు కాలేదు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అడగలే అనుకుంటున్నారా, వీళ్ళ తరపున ఎవరు లేరు అనుకుంటున్నారా తెలియదు. కానీ ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం గురి చేయకూడదు. ఎందుకంటే అధికారులు కార్మికుల సేఫ్టీ గురించి, కార్మికుల అండ గురించి, కార్మికుల దాని గురించి అహర్నిశలు శ్రమిస్తారు.